యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి వెల్లంపల్లి అనే గ్రామానికి వచ్చామండి. ఇది నర్సాపురం జిల్లాలోని వెల్లంపల్లి గ్రామం అండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ విశేషాలని తెలుసుకుందాం రండి. ఇక్కడ స్వామి దేవాలయం చూడండి. ఫస్ట్ చూసినట్లయితే ఇది మరీ పురాతనమైన దేవాలయం అయితే కాదండి, కానీ స్వామి వెలిసిన లోపలికి వెళ్ళాక మీకు విగ్రహం చూపిస్తానండి. వెలిసిన విగ్రహం మాత్రం ఎన్నో సంవత్సరాల క్రితాంది, కానీ ఇక్కడ దేవాలయం మాత్రం ఈ మధ్య మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశామని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇక్కడ స్వామిని ఈ మధ్య పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు పెట్టుకున్న విగ్రహం అండి ఇది. దీనికి ఫుల్గా కూడా గ్లాస్ కవరేజ్ చేశారు. మీకు చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని ఇలా చూపిస్తున్నాము. గ్లాస్తో కవర్ చేస్తారండి స్వామిని. ఇలా బ్లాక్ స్టోన్ మీద స్వామి విగ్రహాన్ని చెక్కి ఇక్కడ గ్లాస్ పెట్టేశారు. చూసారా, మీకు రిఫ్లెక్షన్ వస్తుందండి. నేను వీడియో తీయడానికి ఇలా చూపించే ప్రయత్నం చేస్తాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్వామి ఉన్నారా, ఈ స్వామి విగ్రహాన్ని ఎన్నో సంవత్సరాల నుండి పురాతనంగా పూజిస్తున్న విగ్రహం అదంటండి అసలు విగ్రహం. ఇది దేవాలయం అండి. స్వామిని నమ్మితే నిజంగా ఊరంతా కలిసి ఇలా చేస్తారండి స్వామి దేవాలయాల్ని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త దేవాలయాల్ని ప్రతిష్ఠిస్తూ ఎప్పటికప్పుడు కూడా కలర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన బాగోగులను చూసుకుంటూ ఆయన వస్త్రాలను కానీ ప్రతి దాని మీద కూడా శ్రద్ధగా చేస్తామని చెప్తున్నారండి ఇక్కడ భక్తులైతే. ఇక్కడ చూసారా, ఈ స్వామివారిని ఎన్నో సంవత్సరాల నుంచి కొలుస్తున్న స్వామివారు అంటండి. ఈ స్వామివారు ఉత్సవ విగ్రహం లాగా పెట్టుకొని ఫస్ట్ కొలవడం స్టార్ట్ చేశారంట. ఈయన భక్తులందరినీ ఊరికి ఒక నమ్మిన బంటై స్వామి అందరినీ ముందుకు నడిపించడంతో ప్రజలందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి ఇలా దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించి స్వామిని అలా రాతి మీద చెక్కించి చాలా అందంగా చెక్కించారండి. ఇక్కడ హైవే పక్కన అవ్వడం వల్ల ఇలా స్వామివారికి బ్లాక్ స్టోన్ మీద ఇలా చెక్కించడం వల్ల ఈ గ్రిల్స్లోంచి డస్ట్ అది వచ్చి స్వామివారికి మొత్తం దుమ్ము పట్టేస్తుందని ఇలా గ్లాస్ పెట్టించామని అయితే భక్తులు చెప్తున్నారండి. మనకి చూడడానికి బాగానే కనిపిస్తుంది, కానీ కెమెరాలో మాత్రమే అంత క్లియర్గా లేదండి. మనం నార్మల్గా డైరెక్ట్గా చూస్తుంటే స్వామి క్లియర్గానే కనిపిస్తున్నారు. ఇలా క్యామ్లోకి వచ్చేటప్పటికి మనకి రిఫ్లెక్ట్ అవ్వడం వలన అంత ఈజీగా కనిపించట్లేదు అంతే స్వామి. చూడండి, అయినా మీకు చూపించే ప్రయత్నం చేశాను నేను. చూడండి, స్వామిని దండం పెట్టుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అని మీకు అనిపిస్తే యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ లింక్ ఉందండి. మనం రక్త సంబంధంతోనే కాదండి, మనం దైవ సంబంధంతో కూడా బంధువులం అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ అవ్వచ్చు. ఆ ఉద్దేశంతోనే హనుమాన్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా మీరు కూడా హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వగలరు. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.